Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. You were not in touch. No. I was not in touch అంటే ఫోన్ చేసేవాడు మధ్యలో సైలెంట్గా మాట్లాడకుండా అవతల నుండి ఉండేవాడు. నేను సౌత్ జోన్ సెంట్రల్ కల్చరల్ సెంటర్లో మెంబర్ని గవర్నమెంట్ తరఫున. ఎన్టీ రామారావు గారు వేశారు నన్ను అప్పట్లో. సౌత్ సెంట్రల్ జోన్లో కూడా రెండిటి కల్చరల్ ఆర్గనైజేషన్లో మెంబర్ని. ఆ మీటింగ్ బెంగళూరులో జరిగితే అది హిందూలో వచ్చింది పిక్చర్. అది పేపర్కి అతికించి గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ హస్బెండ్ అని రాసి నాకు మెయిల్ చేశాడు, పోస్ట్ చేశాడు. నాకు తెలుసు అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు. ఇలాంటివి చేస్తుండేవాడు కానీ తను అక్కడే ఉన్నాడు రాకుండా. గుండెల్లో చాలా బరువు ఉండేది తల్లి, చాలా బరువు ఉండేది, దుఃఖం ఉండేది. sailing alone without any strength and support. జెలసీస్ ఉండేవి చుట్టూతా, థ్రెట్స్ ఉండేవి. అదే టైంలో ఇంకో ప్రాజెక్ట్ పెట్టి ఒక ఆయన వచ్చి ఇందులో చేరు, ఎందుకంటే ఇవే కదా ఐడియల్స్, మీరే చేరొచ్చు కదా అంటే పెద్ద ఎత్తున ఇందులో నుండి చేయండి పెద్ద ఎత్తుగా అంటే కాదు. బ్లాక్మెయిలింగ్ టోన్లో మాట్లాడారు, పేపర్లో రాస్తామని. ఇలాంటివి కొన్ని చాలా ఉన్నాయి చెప్పుకోపోతే. ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్, ఎవ్రీడే ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్, ఎవ్రీడే ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్. ఇట్ రిమైన్స్ ఎ స్ట్రగుల్, బట్ ఐఎమ్ బెటర్ ఆఫ్ దెన్ వాట్ ఐ వాజ్. స్ట్రగుల్ డిడ్ నాట్ ఎండ్, బట్ మచ్ బెటర్. ఇప్పటికీ స్ట్రగుల్ అయ్యి, టు బీ ఫ్రాంక్ విత్ యూ, స్ట్రగుల్ గోస్ ఆన్. కానీ నేను అందరి చేత పాడించాలనుకున్నాను, కానీ అందరినీ పాడించి నేను సైలెంట్గా ఉందామని అనుకోలే. నేను కూడా పాడాలనుకున్నాను, కానీ నువ్వు పాడకుండా నేనే పాడతాననే లెవెల్ వస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ఆర్టిస్ట్కి. అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఒక ఆడపిల్ల కష్టపడి చేస్తోంది అప్పట్లో. నేను అంటాను తనకే సపోర్ట్ ఉంది. తన చేత జాబ్ కూడా మానిపించేస్తాను అనమాట. నేను అంటే ఇట్లా ప్రతిసారి రావడము పోవడము కాకుండా దీనికి సాయిబాబా దగ్గరికి వెళ్తుండేవాళ్ళం, పుట్టపర్తి బాబా దగ్గర. ఆయన దేవుడా కాదా, యోగ్యా భక్తుడా సిద్ధుడా ఏమనుకున్నా కూడా నాకు థరోగా తెలిసిన ఒక ఫ్యాకల్టీ ఉంది. ఆయన ఏం మాట్లాడినా ఏం ఆలోచన చేసినా పర్ఫెక్ట్గా తెలుసుకోగలుగుతాడు. అది నాకు ఏళ్ల తరబడి అనుభవం. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నన్ను పిలిచి, నందు నేను ఇద్దరం వెళ్ళాం. తనకు మొండి పట్టుదల, చేయాలి అంటే చేస్తుంది, కానీ నువ్వు ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా బాధపడుతుంది. తను తమాషాగా చేయట్లేదు బంగారు, చాలా దీక్షగా చేస్తుంది, నువ్వు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి చూడు ఎట్లా చేస్తుందో అని తనకు చెప్పారు. ముందర మంచిగా చెప్పారు, మళ్ళా 2-3 సార్లు తీవ్రంగా చెప్పారు, చెయ్యి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఫైనల్గా తను అడిగారు, ఆయన స్వామి నన్ను టోటల్గా సపోర్ట్ చేయమంటారా అంటే జాబ్ రిజైన్ చేసేసి చెయ్యి అని చెప్పారు. దాంతో ఆయన రిజైన్ చేసేసి టోటల్గా దీనికి సపోర్ట్ అయ్యారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎంత సపోర్ట్ ఇచ్చి చేయొచ్చు అని ఆలోచన చేయాలి తప్ప, ఆర్టిస్ట్గా నాకు వచ్చిన అవకాశాలని కూడా ఎలా తొక్కేస్తామా, ఎలా తీసేస్తామా అని ఆలోచన చేస్తుంటే పెద్దవాళ్ళు కూడా మనసులో చాలా కష్టం అనిపిస్తుంది, ఒక్కోసారి దుఃఖం అనిపిస్తుంది. కానీ నాకు భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి అది నాకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుందమ్మా. ఆ స్ట్రెంగ్త్ తోటి ఐ మార్చింగ్ హెడ్. మీరు ఇవన్నీ చెప్పే వరకు నాకు తెలియదు మ్యామ్. నేను గత 15-20 ఏళ్ళుగా చాలా వింటున్నాను. అంటే శోభారాజు గారు ఎంతో సంపాదించేశారు, ఎన్నో లక్షల్లో సంపాదించుకున్నారు, ఆస్తులు పోగు చేసుకున్నారు, ఇంత పెద్ద ఇన్ని ఎకరాల స్థలం, దీని మీద 30 లక్షల చాలా ఉంది ఈ బిల్డింగ్. అంటే ఇలా అంటుంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు దానికి దీనికి పొంతం లేదు. మీరు ఏం చెప్తున్నారు, అక్కడ ఏమనుకుంటున్నారు అన్నది. ఇట్లా సంపాదిస్తే పబ్లిక్లో ఉన్న మనిషిని కదా, నేను సీక్రెట్గా ఉంటే తెలియకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీ చెవిన కూడా పడ్డాయా ఇలాంటివి? మీ చెవిన కూడా ఇలాంటివి పడ్డాయా? ఒకళ్ళిద్దరు అనగా విన్నాను. మా అన్నమయ్యపురంకి వచ్చే వాళ్ళే, ఇది ఒక ఆవిడ
మీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటారు మేడం అని చెప్పింది. ఎందుకు అనుకుంటారు అని అంటే ఆ అమ్మాయి విచిత్రమైన సమాధానం చెప్పింది. ఏంటి ఎందుకు అనుకుంటారమ్మా అట్లా అంటే, మీ హెయిర్ స్టైల్ కావచ్చు. హెయిర్ స్టైల్ అని అది అంత రిచ్గా ఉందా? కాకపోతే ఇటీవల 600 అన్నమయ్య జయంతి నుండి ఇది వేసుకుంటున్నాను. ఇది మా అక్క చెల్లెళ్ళందరూ కలిసి 30 ఏళ్ళు అయింది నేను పాడబట్టి 600 అన్నమయ్య పెద్ద ఫంక్షన్ చేశాం బయట. చేస్తే బయట స్టే చేసి అందరు వచ్చి పాడారు. అప్పుడు మా రమక్క తను తెచ్చి పబ్లిక్లో నా మెడలో వేసి పబ్లిక్లో స్పీచ్ ఇచ్చింది. తను ఏది ఇచ్చినా కూడా అమ్మేస్తూ ఉంటుంది ఉత్సవాలని, ఇది అమ్మకుండా చూసుకునే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఇది నమ్ముదనేమో. నేను యూఎస్లో ఇది కూడా ఫేస్బుక్లో పెట్టాను, మీరు అందరు చూసారో లేదు. కుంభాభిషేకం చేయాలి, ఇది వేసుకున్నాక నాకు చాలా లక్ వచ్చింది, ఇది వేలం పాట పాడుతున్నానని పెట్టాను నేను ఫేస్బుక్లో. అందరూ బాధగా మెయిల్స్ పెట్టారు, కానీ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలో నాకు తెలియలేదు. పాడుతున్నాను, డబ్బులు వస్తున్నాయి, కొన్ని ఫ్రీగా పాడతాను, కొన్ని డబ్బులు వస్తాయి, కొంచెం ఎక్కువ వస్తుంది, కొన్ని తక్కువ వస్తాయి, కొన్ని నేను ఖర్చు పెట్టుకొని పాడతాను. ఇదంతా అయ్యాక ఏదో నడుస్తూ ఉంది బండి. లేకపోతే నేను ఎప్పుడో కుంభాభిషేకం చేద్దును, మ్యూజిక్ యూనివర్సిటీ ఎప్పుడో పెడుదును. ఒకవేళ డబ్బే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే అనమాచార్య కీర్తనలే పాడాలా, నాకు అన్నీ పాడటం వచ్చు, పాడేదాన్ని. పాడలేదు కదా. సో భగవాన్ ఒక తృప్తి ఉంది, నేను చేస్తానన్న పని చేస్తూ ఉన్నాను, అది అకాంప్లిష్ అవుతోంది, అందరు పాడుతున్నారు, ఒక గుడి వస్తోంది. అన్నమయ్య వెంకటేశ్వరుడు ఒకే గర్భంలో ఉన్న గుడి, ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నారు, చాలామంది పాడుతున్నారు, ఆ తృప్తి ఉంది. ఇంకా చేయవలసింది మిగిలి ఉంది. ఒకటి అసంతృప్తి ఈ భౌతికంగా ఉన్నప్పుడే, అది కూడా నాకు ప్రతిక్షణం నేను అసంతృప్తి పడను, భగవంతుడికి అర్పించేస్తాను. ఎందుచేతని సపోర్ట్ రాదు, కావాలనే ఎందుకు సపోర్ట్, వేరే ఎక్కడెక్కడో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు రాదు అనే క్వశ్చన్ నాకు క్వశ్చన్గా మిగిలిపోయింది. కావాలనే ఆపేస్తారు, కొన్ని అవకాశాలు ఆపేస్తారు, కొంత సపోర్ట్ ఆపేస్తారు. నాకు కారణం తెలుసుకోలేక నేనే కంగారు పడి. కారణం తెలియలేదా మ్యామ్ ఇన్నేళ్ళకు కూడా? అసలు ఎవరు ఇన్నేళ్ళకు కూడా మీకు కారణం తెలియట్లేదా? అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇంత? కొన్ని కారణాలు నేను చెప్పగలను, కొన్ని నాకు నిజంగా తెలియదు తల్లి. చెప్పడం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఇంకా ఎక్కువ శత్రుత్వం, ఎక్కువ ఇది అవ్వడం తప్ప కారణం లేదు. కనీసం ప్రభుత్వాలు, ఇప్పుడు 2 ప్రభుత్వాలు అయినాయి, ఈ ప్రభుత్వాన్ని నేను ఇంకా అప్రోచ్ అయ్యి నాకు ఈ సహాయం కావాలని అడగలేదు. గత ప్రభుత్వంలో ఇదే కొంచెం నా పర్సనాలిటీ, అడిగే వెంబడే వెళ్ళి అడిగే తత్వం లేకపోవడం, అడిగిన తర్వాత ఏదో అసూయ అడ్డు రావడం, అలా జరుగుతూ వస్తుంది. కానీ ఒక విషయం చెప్పండి, మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఇప్పుడే మీరు అన్నారు మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం, మీ దాన్ని ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదన్నా అవ్వచ్చు, ఇవన్నీ ఎప్పుడన్నా అడ్డుగా అనిపించాయా? అంటే మీరు వెళ్ళే దారిలో మీరు ఎక్కడైనా కొన్ని చోట్ల కనీసం లెట్ మీ బెండ్, కొంచెం కాంప్రమైజ్ అవుదాం, మన పనే కదా మనం సిద్ధించుకుందాం అని ఎప్పుడు ఏ క్షణం అనుకోలేదా మీరు? అంటే అదే మీ వ్యక్తిత్వమే మీకు అవరోధం అయింది? చేయగలుగుతున్నాననే భావన నాలో ఎక్కడా లేదు. భగవంతుడు లేకపోతే నేను ఇంత కూడా చేయలేను, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను అనే భావనే నాలో ఉంది కాబట్టి ఉంది. కానీ నేను చేస్తున్నాను అనే రోజు నేను ఈ పనికి రాకుండా పోతానని నాకు నేను చేసింది కాదు నిజానికి. నన్ను వదిలేస్తుంటే నేను సినిమాలకు వెళ్ళేదాన్ని. నేను సినిమా పాటలు పాడుకున్న కాలేజీలో అన్నీ పాడాను. జూలీ, బాబీ సాంగ్స్ ఇవన్నీ పాడిందాన్ని అక్కడ. అవన్నీ వదిలేసేసి దీనికి కమిట్ అయ్యానంటే నేను స్వామి నాకు చెప్పాడని పరిపూర్ణ విశ్వాసం. అది చేయడానికి వినయం నేను చూపించగలుగుతాను, కానీ వినయం నా దగ్గర ఉంది. కానీ ఆత్మగౌరవాన్ని కూడా పణంగా పెట్టి చేయమంటే నాకు అది ఒంట్లో లేదు, రాదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఐ డ్రీమ్ 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.